హాయ్ పిల్లలు, అందరూ బాగా అల్లరి చేస్తున్నారా? ఈరోజు ఒక సరదా కథ వినడానికి రెడీనా? అయితే ఈరోజు మనం 3 చేపల కథ చెప్పుకుందామా? అనగనగా ఒక పెద్ద చెరువు ఉంది. ఆ చెరువులో చిన్ని చిన్ని మొక్కలు, బుజ్జి బుజ్జి చేపలు, పెద్ద పెద్ద చేపలు అన్నీ కలిసి ఆడుకుంటూ ఈదుకుంటూ హ్యాపీగా ఉండేవి. ఆ చెరువులో 3 చేపలు బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండేవి. నీలం చేప, పసుపు చేప మరియు ఎరుపు చేప. నీలం చేప చాలా తెలివైనది. దాని పేరు సుమతి, చిట్టుక్కుమని ఆలోచిస్తుంది. పసుపు చేప పేరు కాలమతి, ఎప్పుడూ శాంతంగా బుద్ధిగా ఉంటుంది. ఎరుపు చేప పేరు మందమతి, ఎంత ధైర్యమో చెప్పాలి, నాకు భయం ఉండదు అంటుంది. ఆ ముగ్గురు కలిసి ఈదుతూ హ్యాపీగా ఉండేవి. కానీ ఆ సంవత్సరం చెరువులో నీరు కొంచెం తగ్గింది. నీరు తగ్గడంతో చేపలు స్పష్టంగా కనిపించసాగాయి. ఒకరోజు చెరువు దగ్గరకు 2 జాలర్లు వచ్చారు. వాళ్ళు అటు ఇటు చూసి, అయ్యో ఎన్ని చేపలో, రేపు ఉదయం వచ్చి అన్నీ పట్టేసుకుందాం అంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. ఆ 3 చేపలు అంతా విన్నాయి. సుమతి వెంటనే అంది, చూసారా, ప్రమాదం దగ్గరకే వచ్చింది. ఇది నేను ముందే ఊహించాను. కాలమతి అంది, అవును సుమతి, ఇది నిజంగా డేంజర్ లాగా ఉంది. కానీ మందమతి మాత్రం నవ్వింది. ఏమవ్వదులే, మీరు ఎక్కువ భయపడుతున్నారు అంది. సుమతి వెంటనే నిర్ణయం తీసుకుంది. నేను ఈ విషయం అన్ని చేపలకి చెబుతాను, ఇప్పుడే పక్క చెరువుకి వెళ్ళిపోతాను అని చెప్పి అక్కడ నుంచి పక్క చెరువుకి వెళ్ళిపోయింది. కాలమతి కొంచెంసేపు ఆలోచించింది. మరొక్కసారి మందమతిని హెచ్చరించింది. తరువాత తను కూడా అక్కడి నుంచి పక్క చెరువుకి వెళ్ళిపోయింది. మందమతి మాత్రం ఏమవ్వదు అనుకుంటూ ఉంది. సాయంత్రం అయ్యేసరికి చెరువు చాలా నిశ్శబ్దంగా మారిపోయింది. చేపలన్నీ వెళ్ళిపోవడంతో ఏదో తెలియని ప్రశాంతత. మందమతి అలాగే నిద్రలోకి జారుకుంది. ఇంతలో తెల్లవారింది. జాలర్లు వచ్చారు. నీటిలోకి వలలు విసిరారు. అప్పుడే మందమతికి మెలకువ వచ్చింది. కానీ అప్పటికే ఆలస్యం. జాలర్లు వేసిన వలలో పాపం మందమతి చిక్కుకుంది. చాలా బాధపడింది. విలవిలలాడిపోయింది. అయ్యో, నేను కూడా సుమతి మాట విని ముందే వెళ్ళిపోయి ఉండాల్సింది అని వాపోయింది. దూరంగా ఉన్న చెరువులో సుమతి, కాలమతి 2 చేపలు చాలా హ్యాపీగా ఉన్నాయి. పిల్లలు, ఈ కథలో నీతి ఏమిటో తెలుసా? మిత్రులు చెప్పే మంచి మాటలు వినాలి. ప్రమాదం వచ్చినప్పుడు ఆలస్యం చేయకూడదు. సరైన సమయంలో మంచి నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే మనం సురక్షితంగా, సంతోషంగా ఉంటాం. మళ్ళీ ఇంకొక రోజు ఇంకో కథ చెప్పుకుందామా? బాయ్ పిల్లలు, మళ్ళీ కలుద్దాం.